హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దారి మా ఊరు నీళ్ళు తెచ్చుకునే దారి. మా ఊరు నుంచి సుమారు 4 కిలోమీటర్లు ఉంటుంది ఈ దారి. ఈ దారి గుండానే మనం నీళ్లు తెచ్చుకోవాలి. ఈ వంక చాలా దూరంగా ఉంది. అదిగో ఒక అతని నీళ్ళు దొక్కుని వస్తున్నాడు కదా సైకిల్ మీద. అది 6 గడువులు వేసినాడు సైకిల్కి. ఇలాగే ఇంకా కాస్త దూరం వెళ్తే అది వచ్చేస్తుంది. బోరు అక్కడ కూడా చాలా పెద్దగా ఏం నీళ్లు పడలేదు, కానీ 1 ఇంచు మాత్రమే పడింది. ఎందుకు లేటు, తొందరగా వెళ్దాం పాండి. ఇంకా ఆ ప్లేస్కి వచ్చేసాం. అక్కడ చూడండి ఎన్ని బళ్ళు ఆగున్నాయో. కొంతమంది నీటి కోసం ఎదురు చూస్తున్నారు. చాలా చిన్నగా పారుతుంది నీరు. కొంతమంది చెట్టు కింద కూర్చున్నారు. అదిగో అక్కడ పచ్చి కడుగు కనపడుతుందా, అది నా బండే. పాపం ఒక అతను చిన్న పిల్లాన్ని ఎత్తుకొచ్చాడు. వాడు చాలా ఏడుస్తున్నాడు. ఒక్కొక్క కడవ నిండడానికి సుమారు 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఒక బండి అయిపోవాలంటే సుమారు ఒక 20 నిమిషాలు కావాలి. అలా ఇప్పుడు ఇక్కడ సుమారు ఒక 8 బండ్లు ఉన్నాయి. అంటే దాదాపు 1 గంటన్నరగా ఉండాలి. ఈ మండు టెండర్లో పాపం పిల్లాన్ని ఎత్తుకుని అతను ఎక్కడ నించున్నాడు. ఒక అతను చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంతకుముందు మాకు బాగానే వర్షాలు పడేవి. అప్పుడు మాకు చాలా బోర్లో మాకు ఎక్కువగా నీరు వస్తూ ఉండేది. ఇప్పుడు వర్షపు నీరు రావడం లేదు. అందువలన మా బోర్లన్నీ ఎండిపోయాయి. మా ఊరికి సుమారు ఒక 50 ఎకరాల చెరువు ఉంది, కానీ అందులోకి నీరు ఇప్పుడు వర్షపు నీరు కూడా రావడం లేదు. మా పక్కన ఉన్నటువంటి తుంగభద్ర నీరు ఉండి చెరువుకు నీరు తరలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఈ విషయం గురించి ఎవరు మా ఊళ్ళో పట్టించుకోవడం లేదు పెద్దగా. మా ఊరి పైన ఒక పులికర్మ ప్రాజెక్టు కూడా ఉంది. దాని నుండి కూడా నీరు రావచ్చు, కానీ కొంతమంది స్వార్థపరులు అడ్డుపడుతున్నారు. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్న పిల్లగాడు 10th క్లాస్ చేస్తున్నాడంట. అతనేమో ఒక రైతు. అక్కడ చూడండి నీరు ఎంత సన్నగా పారుతుందో. అక్కడ 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ బళ్ళన్నీ అయిపోసరికి సుమారు ఒక 2 గంటలు అవ్వచ్చు. అక్కడ చూడండి నీరు చాలా సన్నగా పారుతుంది. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా, చూడండి. చూశారు కదా. ఇప్పుడు మీ ఊర్లో కూడా ఎలాంటి సమస్య ఉంటే మీరు కింద కామెంట్లో మాకు తెలియజేయండి. ప్రభుత్వం వర్షపు నీరుని ఆదా చేయాలని చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది, కానీ మా ఊరు 100 ఎకరాల చెరువు మాత్రం ఎప్పుడు చూసినా ఎండిపోయి ఉంటుంది. ప్రభుత్వం గుర్తించి మా చెరువుకి నీళ్లు వచ్చేలా చేయాలని మేము కోరుకుంటున్నాము. చూస్తున్న మీరందరికీ